అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని సదాశివుని అయితే కోరుకుంటున్నానండి నేను మనస్ఫూర్తిగా. అయితే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము బీచ్కి వచ్చాము, శ్రీకూర్మం బీచ్కి ఫంక్షన్కి వచ్చాము. ఫ్రెండ్ ఫంక్షన్కి అయితే వచ్చాము, బీచ్కి అయితే వచ్చామండి. గీతమ్మ, నేను, మళ్ళీ కుమారి వచ్చాము. అలాగే కొంతమంది బంధువులు కూడా వచ్చారు, మా అన్నయ్యలు వగైరా. అయితే వాళ్ళు ముందు ఆటో మీద వచ్చేసారు, మేమంతా వచ్చేసి బండి మీద వచ్చామండి. వాళ్ళైతే ముందైతే బీచ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదండి ఇసుక తిమ్మిల్లోన కుమారి అయితే నడుస్తుంది, గీతమ్మ కుమారి. చాలా కాలు కాలిపోతున్నాయి, ఎండగా ఉందండి. ఇప్పుడు 10-10:30 అవుతుంది. ఇదిగోండి ఇదంతా సర్వీ తోట, ఆ పక్కనే ఇదంతా ఇసుక తెన్నెలు, అలాగే పాతబడ్డ బోట్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఏదో చిన్న గుడిసె కూడా ఉంది, శ్రీకూర్మం దగ్గరని పక్క పల్లి. ఇగోండి మీరు సముద్రం చూస్తే చూడండి, అలలు అయితే ఎలా వస్తున్నాయో. ఇగోండి అందరం వచ్చాముగా, అన్నయ్య, పెంటి మామగారు, అక్కలు అందరూ వచ్చాము. ఈరోజైతే ఫ్రెండ్ ఫంక్షన్కి అయితే వచ్చాము. అంటే పనప్పుడు పని కూడా చేయాలి, అలాగే ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ కూడా చేయాలి. ఇక వాళ్ళు ఎంత ఉన్నారు అంటే సముద్రం అయితే. ఇంకా మావాడు ఏదో పట్టాడు. ఏట్రా పట్టావు? ఓ ఓ అయ్యో, తడిసిపోయింది. ఇదేంటి ఇట్లా వచ్చింది? ఏది గీత మీద గీత అమ్మా, చూడు అటు వెళ్ళకు. ఇక పీత చూడు, పీత. ఇగోండి మా గురువు గారు, హాయ్ చెప్పు. అందరం వచ్చాం ఫంక్షన్కి అయితే. ఇక బోట్లోనే వీళ్ళందరూ సేద తీర్చుకోండి, ఎండ బాగుంది. హాయ్ చెప్పు నాన్న. బాయ్. అది తడిసిపోలేదు. ఇగోండి పాతబడ్డ బోట్ అనుకుంటుంది. ఇంట్లో పాతదేనా కొత్తదేనా? కొత్తదేనటండి, నాకైతే తెలియదు బోట్ల గురించి. ఇది అవే అల్లట్టున్నాయి. ఎండ బాగా తగులుతుంది, వీళ్ళేమో బయటకు కొంగులుతాడు. చూడు పడిపోతావు. కాదు, సముద్రం చూస్తాను అనుకుని వచ్చారు, ఎక్కడేటి ఉన్నారు మరి? సముద్రం అక్కడ పదండి. అర్రే మధ్యన కూర్చోండి. చూడండి పెద్ద పెద్ద అలలు అయితే చాలా పెద్దవి. చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు చాలా లాంగు. చూడండి ఎలా అలలు అయితే వస్తున్నాయో. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి అసలు బీచ్ అయితే. చూడు మా వాడైతే మాత్రం నీటిలోనైతే ఎలాగా నడపలేడు, సముద్రంలోన పుట్టి పరిణాలను అయితే నడిపేస్తాడు వాళ్ళకి. బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మా వాడు ఉట్టి ఇసుక మీద మళ్ళీ బోట్ని అయితే నడిపేస్తున్నాడు. చాలా సంతోషంగా అయితే ఉంది. చూడండి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చాలా. ఎందుకంటే గీతమ్మ అయితే పుట్టిన నుంచి అయితే సముద్రం అయితే చూడలేదండి, తన కోసం అయితే తీసుకొని వచ్చాను. అలాగే ఇక ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, అంటే ఊరోళ్ళమే కదా. ఫ్రెండ్స్ ఫంక్షన్కి అయితే వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది అసలు, నిజంగాను చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇక గీతమ్మ అయితే పసుపు కుంకుమ అయితే వేసింది ఇప్పుడు, అంటే సముద్రానికి. బాలాజీ
వచ్చాము. మనోడు పెద్ద స్కామ్తోనైతే కెమెరాతోనైతే ఫోటో అయితే తీస్తున్నాడు మా అందరి ఫ్యామిలీకి. చాలా నీట్గా అయితే తీసా తమ్ముడు, చాలా బాగుంది. అయితే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే బాగా ఎండ ఉంది. గీతం వచ్చేసి బాగా చెమటలైతే ఎక్కిపోయింది, నేను కూడా బాగా ఎక్కాను. మరి ఎంజాయ్ చేయడం అయితే అయిపోయింది. ఇక మరి లాగించేస్తున్నాము. ఫుడ్ అయిపోయినాక ఇంకా మరి కోరమౌంట్, శ్రీకోరమౌంట్, నెల్లిపల్లి వెళ్ళిపోతాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్ చెప్పినాను.